మనం ఇంతవరకు కీర్తనల ద్వారా దేవుణ్ణి మహిమపరిచిన వారంగా ఉంటున్నాము. వ్యక్తిగతంగా ఆయనను ఆరాధించలాగున పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూసుకొని ఆ మాటలను ఆధారం చేసుకొని దేవుణ్ణి ఆరాధించుదాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. మనందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. మనం అందరం కలిసి చదువుకుందాం. పేజీ నంబరు 169. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించున్నాను. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయామయుడైన మా గొప్ప దేవ, యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన శ్రేష్టమైన నామములో మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. 2025 సంవత్సరము నాయన, ఈ 2వ మాసము మొదటి మా ప్రభు దినంలో తండ్రి మమ్మలను సజీవ లెక్కలుగా మీరు మమ్మలను తోడుకొచ్చిన విధానాన్ని బట్టి, ఉంచిన విధానాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ప్రభువా, అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని వారము తండ్రి నాయన, లోకములో పాపములో శాపములో పడి దౌర్భాగ్యులమైన మమ్మలను ప్రేమించి తండ్రి మా కొరకు ప్రాణమిచ్చి తండ్రి నాయన మమ్మలను మీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని మీరు స్వీకరించినందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాము. తండ్రి నాయన, మీరు ఎంతైనాను నమ్మదగిన దేవుడు అని మీరు మా ఎడల రుజువుపరుచుకుంటూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అంతేకాదు తండ్రి ప్రభువా, నాయన వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. రావాల్సిన వారిని, మార్గం మధ్యలో ఉన్నవారిని, మీ ఏర్పాట్లో ఉన్నవారిని తోడుకొని రండి. ఎందుకంటే ఆత్మైన దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించులాగున ప్రతి వారు హృదయాన్ని తెరవండి. ప్రభువా, వినే చెవులు, గ్రహించే మనసు దయచేయండి. ప్రభువా నాయన, చదువుకున్న లేఖన భాగాలను ఆధారం చేసుకుని ప్రభువా, ఎట్టి మాటలతో నాయన మీరు ఆరాధించబడాలని ఆశపడుతున్నారో అటు మాటలు మీరు దయచేయమని, మీ నోటికి బూరగా మాత్రమే నన్ను వాడుకొనమని, ఈ స్థానంలో మీరే కనపడమని, మీ సంచారము నాయన మా మధ్య ఉంచమని వేడుకుంటూ మరొక మారు నీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అంటే ఎందుకో చాలామంది నేను చూస్తా ఆమేన్ అని అనరు. మరి ఆమేన్ అని ఎట్లా అనాలా? ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఆమేన్ అంటే ఏంది? అది ఏకీభవించటం. అవును అవును. ఆమెన్ ఆరాధన చేసినప్పుడు ఆమెన్ అని ఎక్కువ మంది వినపడదు. మరి ఎందుకు? ఒకవేళ అలవాటు లేకపోతే అలవాటు చేసుకుంటే మంచిది. ఆమెన్ అంటే వారు చేస్తే నేను ఎందుకు చెప్పాలన్నట్టు మనం ఉండకూడదు. ఆమెన్ అని గట్టిగా చెప్పాలి. అవునా కాదు? ఆమెన్ అని ఎవరికి చెప్తున్నాం? మనం దేవునికి చెప్తున్నాం. మన ఆ అన్నకు కానీ ఆ అక్కకు కానీ మనం చెప్పట్లేదు. అలాగే 10 గంటల కంటే మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? ఇప్పుడు ఆరాధన వర్తమానం 11 గంటలకు మొదలవుతుంది. అసలైతే 10:30కు మొదలు కావాలి. పాటలే 10:30కు మొదలవుతుంది.
ఇది ఎట్లయిపోయిందంటే భాగ్యనగర్ తెలుసు కదా, భాగ్యనగర్ ట్రైన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు బహుశా. అది ఎప్పుడు ఏమొస్తుందంట, ఎప్పుడు లేటే. అందుకని పోయేవాళ్ళు కూడా లేట్గానే పోతారంట. ఒక్కోసారి రైట్ టైం వస్తుంది అది, మరి ఆ రైట్ టైం ఎప్పుడో తెలియదు. రైట్ టైం వచ్చినప్పుడు ఏమైపోతుంది, మిస్ అయిపోతుంది. అందుకే మనం ఏం కలిగి ఉండాలంట, మెలకువ, బుద్ధి ఇవి కలిగి ఉండాలి. సరే, అన్నోళ్ళు చెప్పరు, మరి ఎందుకు చెప్పరు, మరి కొడతారనో తిడతారనో లేకపోతే మాట్లాడటం మానేస్తారనో. బైబిల్లో ఏమున్నది, బుద్ధి లేని వారికి బుద్ధి చెప్పుడి. ఏదో టైము కలవకనో పరిస్థితులు బాగాలేకనో లేటుగా వస్తే అది ఒకసారి, ప్రతి వారం లేట్ అవుతుందా, ప్రతి వారం 10:30, 11 అవుతుందా? నీ ఎగ్జామ్ టైం కట్నే పోతావా, నీ డ్యూటీ పంచి కట్లనే పోతావా? ఆడ 10 గంటలకు నీకు చెక్కు విడుదల చేస్తారంటే 11 గంటలకు పోతావా? ఎందుకు పోతాం తొందరగా? చెక్కు పోతుందని, ట్రైన్ పోతుందని, డ్యూటీకి పోతే వాడు డ్యూటీకి తీసుకోవడని ఈ భయం ఉంటుంది. దేవుని గురించిన భయం ఉండదు. నువ్వు వచ్చేటప్పుడు లేట్ అయితే నేను కొంతమందిని చూస్తాను, ఉరుకులు పరుగులు, కింద పడతా మీద పడతారేమో అన్నంత ఇదిగా వస్తూ ఉంటారు. కొందరిని చూస్తే చీమ కూడా చావదు, అట్లా వస్తూ ఉంటారు. టైం అయిందని తెలుసు, వాక్యమాట వినబడుతుంది, అయినా కూడా ఎట్లా వస్తారు, మెల్లగా, చీమ నడక, తాబేలు నడక. ఇది మంచిది కాదు, ఇది మానుకోవాలి. టైం ఇక్కడి నుంచి ప్రకటించే మాట జరిగి తీరాలి. 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు ప్రారంభించబడాలి. బాలసుందరం అన్న, డేవిడ్ అన్న ఉండే, వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా ఒక్కడే నిలబడి పాటలు పాడుకుంటాడు. 10 గంటలకు స్టార్ట్. చూడండి, ఇది గమనించండి కొంచెం. సరే, ఇక్కడ అపోస్తుడైన పౌలు గలతీలో ఉన్న విశ్వాసులకు రాసిన పత్రిక 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా ఆరాధించే క్రైస్తవుడు సిలువ వేయబడిన అనుభవం ఉండాలి. సిలువ వేయబడిన అనుభవం ఉండాలి. సిలువ అంటే ఏంటిది? సిలువ అంటే శ్రమ అని చెప్తారు. సిలువ అంటే దేవునితో మనల్ని ఐక్యపరిచింది సిలువ. సిలువ అంటే క్షమాపణ. సిలువ అంటే ప్రేమ. ఈ అనుభవం మనలో ఉండాలి. సిలువ అంటే త్యాగము. సిలువ కార్యము జరిగినప్పుడు మనిషిలో ఆటోమేటిక్గా అన్నీ ఏమవుతుంది, మార్పు వస్తుంది, మారుతూ ఉంటాడు. అందుకే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువారి టైంలో ఆయనతో కూడా సిలువ వేయబడ్డా? వేసినారా? యేసుక్రీస్తు ప్రభువారితో సిలువ వేయబడిన వారు ఎవరు? 2 దొంగలు. మరి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని ఎట్లా చెప్తున్నాడు? సిలువ వేయబడటం అంటే సిలువ అనుభవం కిందికి రావటం. సిలువ అనుభవం అంటే చూడండి, ఇదే గలతీ 6:14 చూడండి. అయితే
మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. లోకానికి తనకు లోకమునకు ఏమైపడ్డాడట? సిలువ. లోకానికి తనకు అంటే ఇక లోకంతో ఆయనకేం లేదు, లోకంతో ఆయనకేం లేదు, సంబంధం లేదు. సిలువ వేయబడిన వారికి లోకముతో సంబంధం లేదు. అరే లోకంతో సంబంధం లేకపోతే లోకంలో బ్రతుకుతున్నాం కదా, ఎట్లా జీవిస్తాం అనుకుంటాం కాదు. లోకములో మంచి ఉన్నది, చెడు ఉన్నది. చెడును మనం ఏం చేయాలా? విసర్జించాలా, చెడును వదిలిపెట్టాలా, చెడుకు సిలువేయాలా. సిలువేయటం అంటే సిలువేస్తే ఏమవుతుంది? సిలువేసిన మానవుడు ఏమవుతాడు? సిలువేసిన మనిషి ఏమవుతాడు? చనిపోతాడు. లోక విషయంలో మనం చనిపోయిన వారంగా ఉండాలి, క్రీస్తు విషయంలో జీవించే వారంగా ఉండాలి. సిలువ అనుభవం అంటే ఇది. లోకంలో ఏముంది? యోహాను రాసిన మొదటి పత్రిక 2:2లో ఉంటుంది. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరానికి సంబంధించిన ఆశ, నేత్రానికి సంబంధించిన ఆశ, జీవపు డంబము. దీనికి సిలువ వేయాలి. ఆరాధించే మనము, క్రీస్తును ఎరిగిన మనము ఈ అనుభవంతో దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. లోకమును మనలో ఉంచుకొని శరీరాన్ని ఆస్పందిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన దేవునికి ఇంపుగా ఉండదు, ఇష్టముగా కూడా ఉండదు. ఆయనకు ఇంపైన ఆరాధన కావాలి, ఆయనకు సువాసన ఉండాలి. ఆరాధనలో ఇంపైన సువాసనతో కూడిన ఆరాధన ఉండాలి. ఈ ఆరాధనను ఆయన ఇష్టపడేవాడుగా ఉంటాడు, ఆ ఆరాధనను ఆయన ఆమ్రానించేవాడుగా ఉంటాడు. ఇట్టి ఆరాధన దేవుడు కోరుకుంటాడు. ఈ ఆరాధన నువ్వు నేను చేయాలి. ఈ ఆరాధన మనం ఎప్పుడు చేయగలుగుతామంటే ఏదైతే ఉన్నదో లోకానికి మనము లోకముతో ఏమేయబడాలా? సిలువ అనుభవం ఉన్నప్పుడు ఈ ఆరాధన వస్తుంది. ఎప్పుడైతే శరీరాశ, నేత్రాశ, జీవపుడమం మనలో పనిచేస్తుందో మనం ఏం చేయలేము, ఆరాధించలేము. ఒకవేళ నువ్వు నేను ఆరాధించినా కూడా ఆ ఆరాధన దేవునికి ఇంపుగా ఉండదు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే నేను లోకంతో ఏమేయబడి ఉన్నాను? సిలువ వేయబడి ఉన్నాను. రెండోది ఇదే ఒక్క మాట, 5 గలతీ 5:23-24 ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరముతోనూ దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈ అనుభవం కావాలా? పైన ఉంటాయి చూడండి కొన్ని మాటలు, 15 మాటలు ఉంటాయి అక్కడ. శరీర కార్యములు స్పష్టమైనవి, వీటికి ఏం చేయాలా? శరీర కార్యములు. ఇక్కడ 19వ వచనంలో చూసుకుంటే అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, విభేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇక్కడ 15 మాటలు కనబడతాయి.
ఈ కార్యాలు చేసే ఎవరైనా కావచ్చు దేన్ని స్వతంత్రించుకున్నారంట? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. అటువంటి ఈ కార్యాలు మనలో ఉంచుకొని మనం ఆరాధన చేస్తే ఆయన ఎట్లా అంగీకరిస్తాడు? ఎట్లా ఆయన సంతోషిస్తాడు? అంగీకరిస్తాడా? ఈ 15 కార్యాలు మనలో ఉంటే మన ఆరాధన ఆయనకు అంగీకారము కాదు. ఇది నిజం, ఇది స్పష్టం. అపోస్తుడైన పౌలు ఎన్నో మార్లు చెప్తూ ఇప్పుడు చెప్తున్నా అంటున్నాడు. అందుకే ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతో, సత్యముతో. నాలో సత్యము లేకుండా, దేవుని ఆత్మ లేకుండా నేను ఆరాధిస్తే అది వృధా. సత్యము, ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు, ఆయన నీతి అయిన దేవుడు. ఆయన సత్యముగా నన్ను ఆరాధించాలని కోరుకుంటాడు. నాలో అసత్యం పెట్టుకొని, నాలో అవిధేయత పెట్టుకొని నేను ఆరాధిస్తే ఆ దేవునికి అంగీకారం కాదు. ఆయనకు ఆరాధన ద్వారా సంతోషం ఉండదు. నువ్వు కేవలం పెదవులతో ఆరాధిస్తున్నావు. దాన్ని మార్చుకో, ఆత్మతో ఆరాధించు, సత్యముతో. సత్యము ఆయన కోరుకుంటున్నాడు, ఎందుకంటే ఆయన సత్యవంతుడైన దేవుడు. ఇది కావాలి. శరీరానికి ఇటువంటి వాటికి మనం ఏం కావాలా? సిలువ వేసిన అనుభవం ఉండాలా. సిలువ వేసిన అనుభవంలోనికి వచ్చి నువ్వు దేవుణ్ణి ఆరాధించిన వారం ఉండాలా. అప్పుడు దేవుడు మన ఆరాధనను అంగీకరించేవాడుగా ఉంటాడు, ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు. ఈ కార్యాలన్నీ పెట్టుకొని ఆరాధిస్తే వృధా. నువ్వు దేంతో ఆరాధిస్తున్నావు చెప్తాడు, మత్తయి సువార్తలో చెప్తాడు. ఇంకో పాత నిబంధనగా ఈ ప్రజలు పెదవులతో, నోటితో, వారి హృదయం మాత్రం ఎక్కడుందంట? దూరముగా ఉంది. హృదయంలో నుంచి వచ్చే ఆరాధన కావాలా. హృదయంలో నుంచి వచ్చే ఆరాధన దేవునికి ఇష్టం. ఈ ఆరాధన కావాలా. ఒకటి లోకముతో సిలువ వేయబడిన అనుభవం, రెండోది శరీర కార్యములను మనం ఏం చేయాలా? సిలువ వేయబడాలా. సిలువ వేయబడ్డప్పుడు అవి ఏమైపోతాయి? చనిపోతాయి. ఒకవేళ ఇవి మనలో ఉన్నాయి అంటే మనకు ఇంకా సిలువ అనుభవం కిందికి మనము రానట్టే లెక్క. ఈ 15లో ఏవి మనలో ఉన్నా కూడా మనం సిలువ అనుభవం కిందికి రాలేదు. ఒకసారి చూడండి, ఆ మాటలు చదవండి, ఆ 15 మాటలు. ఆ మాటలు ఒకవేళ మనలో ఉంటే క్రీస్తు మనలో లేడు. ఇక్కడ అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తులో ఈ పోలికలు ఏవీ లేవు. ఆయన దూషించబడి బదులు దూషించలా, కొట్టబడినాడు, తిరిగి కొట్టలా. ఆయన కక్ష లేదు. ఆయనలో ఉన్నదంతా కూడా ఒకటే, ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ గుణాన్ని కలిగి మనం ఉండాలి. ఈ ప్రేమను మనం ధరించుకొని, మనం అందుకే క్రీస్తుని ధరించుకొని క్రీస్తు పోలిక చొప్పున మనం జీవించాలి. జీవించినప్పుడు ఆటోమేటిక్గా నీలో నుంచి ఆ మాటలు వస్తాయి, యథార్థమైన మాటలు వస్తాయి, సత్యంతో కూడిన మాటలు వస్తాయి. అప్పుడు నువ్వు ప్రభువుని ఆరాధిస్తే ఆ దేవునికి ఎంతో సంతోషము, మనకెంతో ఆశీర్వాదకరము. అలాగ మనం ప్రభువుని ఆరాధించాలా. సిలువ అన్న అనుభవం మాత్రం ఖచ్చితంగా మనలో ఉండాలి. ప్రతి దినము మనం ఏం చేస్తాం? ఈ మనలో రావడానికి కారణం ఎవరంటే శత్రువు. నువ్వు ఆలస్యంగా వస్తున్నావంటే కూడా శత్రు కార్యమే, శరీర కార్యము. నువ్వు రాలేకపోతున్నావంటే అశ్రద్ధ. దేవుడు అంటే అశ్రద్ధ ఉంటుందా? యెహోవా కార్యాలను అశ్రద్ధగా చేస్తే ఏమవుతుంది? శాపం వస్తుంది. నీవు మందిరానికి వచ్చే విషయంలో అశ్రద్ధ, వారం వారం మందిరానికి రావు, వారం వారం దేవుణ్ణి ఆరాధించావు. చూడండి, 50-60 సంవత్సరాలు వాళ్ళకు ఉంటుంది ఆశ, వాళ్ళకు ఉంటుంది ప్రతి వారం ఆరాధించాలని ఆశ ఉంటుంది. ఎందుకు ఆరాధించడం అంటే ఇక్కడ నుంచి అన్న చెప్తా ఉంటాడు, కొత్త వారు ఆరాధించండి, ఆరాధన చేయని వారు ఆరాధించండి. సమయం పోతూ ఉంటుంది. ఎప్పుడు ఆరాధిస్తావు? ఈ అనుభవంలోనికి రావా? ఇంకా అట్లనే ఉంటావా? ఉంటే ఒకవేళ మార్చుకో, దేవుని దగ్గర అడుగు, ప్రభువా నన్ను క్షమించు, నేను నిన్ను ఆరాధించే బిడ్డగా నన్ను
తీర్చిదిద్దు, సిలువ వేయబడిన అనుభవంలోనికి నన్ను తీసుకురా అని అడుగు. దేవుడు నిన్ను నీ ప్రార్థన అంగీకరిస్తాడు. తిరిగి చూడండి, రోమా 6:6. ఏమనగా మనం ఇంకను పాపముకు దాసులు కాకుండా ఉండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం ఏమైంది? ఆయనతో కూడా సిలువ వేయబడ్డది. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావము. పాత స్వభావము మనలో నుంచి పోయిందా? అట్లనే ఉందా? పాత స్వభావం ఉంటుంది కదా మనది, అది పోవాలి. దానికి సిలువ వేయాలి. సిలువను గురించి 3 అనుభవాలు ఉండాలి. శరీర కార్యాలకు సిలువ, లోకముతో సిలువ, మన ప్రాచీన స్వభావం. ప్రాచీన స్వభావం ఎట్లుంటుంది? తెలియదా మీకు? అక్కోళ్ళైతే ప్రాచీన స్వభావం అది విడిచిపెట్టాలా. దానికి ఏం చేయాలా? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. అందుకే పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు. ఇకను జీవించేవాడను నేను కాదు. పౌలు మాట్లాడుతున్నాడా? ఎవరు మాట్లాడుతున్నాడు? నేను కాదు జీవించేది, మరి ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తు ఒకవేళ నా యందు నీ యందు ఒకవేళ జీవిస్తే క్రీస్తును మనలో కనబడతాడు, పౌలులో కనబడుతున్నాడు. పౌలు స్వారూప్యం ఎట్లుందంట? క్రీస్తు స్వారూప్యం, క్రీస్తును ధరించుకున్న స్వారూప్యం కనబడుతుంది పౌలులో. ఎట్లా కనబడుతుంది? 3 అనుభవాలు. ప్రాచీన స్వభావానికి ఏం వేసినాడు? సిలువ వేసినాడు. శరీర కార్యములకు సిలువ వేసినాడు. లోకముతో సిలువ వేయబడ్డాడు. అందుకే నేను క్రీస్తును ధరించుకున్నా. క్రీస్తు స్వారూప్యం ఆయనలో కనబడుతుంది. అందుకే అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మనము బాప్తీస అనుభవంలో నుంచి వచ్చినామంటే మనం సిలువ వేయబడినాము. పాత స్వభావాన్ని విడిచిపెట్టినాము, నూతన స్వభావాన్ని ధరించుకున్నాము. ధరించుకున్న నీవు నేను మనలో ఎవరు కనబడాలా? క్రీస్తు జీవించాలా, క్రీస్తు స్వారూప్యం మనలో కనబడాలి. పౌలులో ఉన్నది. అందుకే అంటున్నాడు గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను. ఇక్కడ ఒకటి అంటున్నాడు, అపోస్తుడైన పౌలు గురించి తెలుసుకోవాలంటే ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన కఠినుడు అంట. ఆయన మతానికి ఎంతో నిష్ఠగా ఉన్న వ్యక్తి. ఆయన అపోస్తల కార్యాలు 8:9 చూస్తే స్టెఫెను చావుకు సహకరించినోడు, ఆ చావును తన మీద తీసుకోవడానికి కూడా ఇష్టపడ్డ వ్యక్తి, సంఘాన్ని హింసించిన వ్యక్తి, క్రైస్తవుల్ని కొట్టి లాగి తిట్టిపడేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి పలికే మాటలు ఇవి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అయితే క్రీస్తు ఏం చేసినాడంటే నన్ను ప్రేమించినాడు. ఇటువంటి నన్ను ప్రేమించినాడు. అందుకే పౌలులో ఉన్న పట్టుదల ఏంటంటే, విశ్వాసం ఏంటంటే, నమ్మకం ఏంటంటే ఆయనను క్రీస్తుని ఎగ్జాక్ట్గా తెలుసుకున్నాడు.
ఎప్పుడైతే క్రీస్తు అనుభవంలోనికి వచ్చి సిలువ అనుభవంలోనికి వచ్చినావంటే ఆయన గురించి నువ్వు స్పష్టంగా తెలుసుకుంటావు. ప్రతి విషయంపై ఆయనపై నమ్మకంగా ఉంటావు. ప్రతి విషయం ఆయనపై ఆధారపడి ఉంటావు. ఎప్పుడైతే ఈ అనుభవంలోనికి రామో అపనమ్మకం, అవిశ్వాసం, భయం. ఎందుకంటే మనలో ఇంకా సిలువ వేయబడిన అనుభవం లేదు. పాప స్వభావము, శరీర కార్యము, లోకం మనలో ఉన్నట్టే. ఈ లోకం మనలో ఉన్నది అంటే మనం ఏం చేయలేము, దేవుణ్ణి ఆరాధించలేము, ఆయనకి ఇష్టంగా మనం జీవించలేము, ఆయనను సంతోషపెట్టలేము. ఆయన నిన్ను ప్రేమించినాడు. ఈయన అంటున్నాడు, నన్ను ప్రేమించి ఏం చేసినాడంట, నన్ను ప్రేమించి. పౌలు ఏమన్నా మంచోడా? పౌలు ఏమన్నా మంచోడా? ఎంతో చెడ్డవాడు, ఎంతో కఠినుడు, ఎంతోమంది ప్రాణాలు తీసిన వ్యక్తి. ఇటువంటి నన్ను ప్రేమించినాడు. మనం ఎటువంటి వారం? మన స్వభావం ఎటువంటిది? ఇటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేసినాడు? ప్రేమించినాడు. నన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి. ఈ మాట ఏం ప్రేమ ఆయనది? ఆ ప్రేమకు నువ్వు నేను ఏమి వేళ చెల్లించగలను? చెల్లిస్తావా? ప్రేమ అనేది 1 పేతురు 4:8 ఉంటుంది. చూడు, ప్రేమ అనేక పాపములను కప్పేది. ప్రేమ ఏం చేస్తుందంట? ఆయన ప్రేమ నా పాపాలను కప్పింది. సామెతల్లో ఉంటుంది ఒక మాట, సామెతలు 10:12 అనుకుంటా. చూడు, పగ కలహము లేపుతుందంట, ప్రేమ దోషాలన్నింటినీ కప్పిద్దంట. పగ ఏం చేసిద్ది? ఒకవేళ నాకు అన్న మీద ఏదైనా పగ ఉంటే అన్నకు ఏం కీడు చేయాలి, కలహం ఎట్లా తెప్పియాలా, ఏవి రప్పియాలా అని ఇదే ఉంటుందంట. దేనికి? పగ. మనం చూసినాం కదా గలతీ 5:19 ఏమున్నాయాడ? పగ, కక్షలు, కలహములు. అది ఇవి పగ ఏం చేస్తుందంట? ఏం చేస్తుందమ్మా? పగ కలహాన్ని రేపుతుంది, ప్రేమ దోషాలన్నిటినీ కప్పేది. ప్రేమ ఇది ఆయన ప్రేమ. నా దోషాలను ఆయన ఏం చేసినాడు? కప్పినాడు. నా పాపాలను కప్పిన దేవుడు. అందుకే అంటున్నాడు, నన్ను ప్రేమించి. ఆయన ప్రేమను గుర్తెరిగినాడు. నేను అపరిమితంగా ఇంత హింసించినానే, ఇంత బాధ పెట్టినానే, ఇంతమందిని నేను చంపడానికి సహకరించినానే, అయినా కూడా నన్ను ప్రేమించి ఏం చేసినాడు? నా కొరకు తన్ను తాను, నన్ను ప్రేమించి, ఇటువంటి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడంట. తన్ను తాను అప్పగించుకుంటారు ఎవరన్నా? ఇది ప్రేమ. ఈ ప్రేమ చూపించినాడు దేవుడు. అది గుర్తెరిగినాడు అపోస్తుడైన పౌలు. ప్రభువా, ఇటువంటి పాపినే, ఇటువంటి నీచుడనే, ఇటువంటి దౌర్భాగ్యుడనైన నన్ను నువ్వు ప్రేమించినావయ్యా. నా కొరకు నువ్వు, మీకు మీరే సిలువకు అప్పగించుకున్నారే అని ఆయన పలుకుతూ వస్తున్న మాటలు. ఒకరి గురించి ఒకరు సిలువ వేయబడతారా? ఒకరి శిక్షను ఒకరు భరిస్తారా? ఒక మాట, ఒక వ్యక్తి ఉన్నాడు మా పాత ఇంటికాడ, అక్కలో తెలిసేవాడు. కొంచెం మంచి స్వభావం కాదు. ఆయన గురించి కొన్ని చెడ్డ పనులు చేసినప్పుడు స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఈయన దొరికేవాడు కాదు. 2-3 సార్లు చూసినారు. 2-3 సార్లు చూసి
దొరకకపోయేసరికి ఏం చేసిండ్రు, వాళ్ళ నాన్నని తీసుకొని పోయినారు. కొడుకు బదులు ఎవరిని తీసుకుపోయినారు? నాన్నని తీసుకుపోయినారు. నాన్నని తీసుకుపోయిన తర్వాత ఇక స్టేషన్ పోయినాక వాళ్ళ గురించి అవసరం లేదు కదా. వాళ్ళ పద్ధతులు వాళ్ళు కొడుకు ఇవ్వాల్సిన ట్రీట్మెంటు, కొడుకు బుద్ధి చెప్పుకోవా, వాడు ఇట్లా చేస్తున్నాడు, వాడు ఇంతమందితో ఇది చేస్తున్నాడు, ఇంతమందిని కొడుతున్నాడు, ఇంతమందిని తిడుతున్నాడు, ఇది ఏంది అని ఆయనను 2 అంటించి పంపించినారు. పంపించిన తర్వాత ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత మేమందరం వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఈడు కూడా ఉన్నాడు. ఉన్నప్పుడు అయ్యా మీరు కొద్దిగా అటు పోరు అన్నాడు మమ్మల్ని. ఎన్నడాలన్నాడు ఇట్లా అంటాడు ఏందా అనుకున్నాం. సరే అని బయటకు వచ్చినాం. బయటకు వచ్చినాక ఇక ఆడిని పట్టుకొని కొడుతున్నాడు కదా అంటే ఇల్లంతా తిప్పించుకుంటూ కొడుతున్నాడు. ఇల్లంతా తిప్పుకుంటూ కొడుతున్నాడు. ఎవరు ఈయన? కన్నా తండ్రి. తప్పెవరు చేసిర్రు? కొడుకు చేసిర్రు. పట్టుకుపోయింది ఎవరిని? మరి ఓర్చుకోవచ్చు కదా. ఇల్లంతా తిప్పించుకుంటూ కొడుతున్నాడు. మాకు భయం అయ్యి మీరు చేయబట్టి ఇట్లా అయిండ్రా అని మమ్మల్ని ఏడు తిడతాడో ఓ దెబ్బ ఏమైనా వేస్తాడా అని మేము అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కన్న తండ్రి కొడుకు తప్పు చేస్తే ఆ తప్పుకి ఈయన దండించినందుకు ఇది తట్టుకోలేక ఇంటికి వచ్చి కొడుకుని ఏం చేసినాడు? ఇల్లంతా వాడంతా తిప్పుకుంటూ కొడుతున్నాడు. కానీ నువ్వునేం చేసినావే తప్పు, నువ్వునేం చేసినావే పాపం, నువ్వునేం చేసినావే దోషం, ఇవన్నీ ఎవరు వేసుకున్నారు? ఆయన కప్పుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు, ఆ సిలువలో భరించినాడు. నీ నా శిక్ష, నీ నా పాపం, నీ నా శ్రమ, నీ నా దుఃఖం ఆయన భరించినాడు. అది ఇక్కడ అపోస్తుడైన పౌలు సెలవిస్తుంది. క్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను పోయినాడు. ఆ దెబ్బలు ఎవరి? నాయి. ఆ దెబ్బలు మనవి. ఆ సిలువ మరణం మనది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణానుభవాన్ని నుంచి మనల్ని ఏం చేసినాడు? తప్పించినాడు. శిక్ష నుంచి తప్పించినాడు. నీకేమిచ్చినాడు? నిత్య జీవాన్ని ఇచ్చినాడు. అందుకు మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించే వారంగా ఉండాలి. ఈ పౌలు, అపోస్తుడైన పౌలు ఇది గుర్తెరిగినాడు. ఆయన ప్రేమను గుర్తెరిగినాడు. ఒకప్పుడు ఆయనను గుర్తెరగక ముందు ఆయన ఏ మతానికైతే కట్టుబడి ఉన్నాడో ఆ మతంలో ఉన్నప్పుడు ఆయన ఎంత నిష్ఠగా ఉన్నాడో, తిరిగి ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నాడో, సిలువ అనుభవంలోనికి వచ్చినాడో, క్రీస్తు గురించి క్రీస్తు స్వారూప్యంలోనికి వచ్చిన తర్వాత క్రీస్తు పడే శ్రమలు పడటానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. క్రీస్తు సంబంధించిన ముద్రలు ఆయన ధరించినాడంట. నీకు నాకు ఏ ముద్ర ఉన్నది? ఆయన ముద్రలు చూస్తే కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11లో ఉంటాయి ఆయన ముద్రలు. చూడండి, 1 తక్కువ 40 దెబ్బలు ముమ్మారు తిన్నాడంట. ఒక్క దెబ్బ తింటేనే మనం భరించలేం. ఇటువంటి వ్యక్తి ఆయన ప్రేమను తెలుసుకున్న తర్వాత క్రీస్తు స్వారూప్యంలోనికి వచ్చినాడు, క్రీస్తు అనుభవంలోనికి వచ్చినాడు. క్రీస్తు అనుభవం ఏంటంటే ప్రేమించే లక్షణం, క్షమించే లక్షణం, పాపాన్ని క్షమించే లక్షణం, పాపిని క్షమించే గుణం ఆయనది. ఈ గుణం అవలంబించుకున్న వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడని నేను గాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇది ఆయన గుర్తెరిగినాడు. నీ గురించి నా గురించి ఆయనే అప్పగించుకున్నాడు. ఆయనే అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయన అప్పగించుకోవాల్సిన అవసరం ఏంది? దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన అంతటా ఆయన అప్పగించుకోవాల్సిన అవసరం ఏంది? ఏం అవసరం ఆయనకి? ఎందుకు?
తన పోలికగా చేసుకున్నాడు మనలను. ఆదికాండం 1:26-27 ఉంటుంది. మన పోలిక చొప్పున మనము నరులను సృజిస్తాం. ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు. ఆయన పోలికలో ఉన్న నీవు నేను ఎవరి పోలికలకు వచ్చినామంటే మన పితరుడైన ఆదాము స్వభావంలోనికి వచ్చినాడు. ఒక మనిషి అవిధేయత వలన మనం అందరం ఏమైపోయినాము? అవిధేయమైపోయినాము. దేవునికి అవిధేయమైపోయినాము. ఈ అవిధేయత నుంచి మనం నిన్ను నన్ను విడిపించుకోవటానికి తన్ను తాను ఏం చేసినాడు? అప్పగించుకున్నాడు. అవిధేయత నుంచి విడిపించటానికి, పాపంలో పడి ఉన్న నిన్ను నన్ను విడిపించటానికి ఆయన వచ్చినాడు. కారణం ఏంటంటే ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా నిన్ను నన్ను చేసుకున్నాడు. కాబట్టి కుమారుని చెడిపోతాడంటే విడిచిపెడతామా? వాడిని ఎట్లనో దారికి తెచ్చుకోవాలని. మనమందరం ఎక్కడున్నవారమంటే యోహాను పత్రికలో ఉంటుంది, మనందరము దుష్టుని దగ్గర ఉన్నామంట. ఈ లోకమంతా ఎవరి చేతిలో ఉన్నది? దుష్టుని చేతిలో ఉన్నదంట. ఒక మాట గుర్తొస్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 18. ఇక్కడ మనకు పరీక్ష కూడా ఉంటుంది చూడండి. ఈ మాట 5:18 యోహాను రాసిన మొదటి పత్రిక. దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు. లోకమంతా ఎవరి దగ్గర ఉందంట? దుష్టుని యందు ఉన్నది. ఈ దుష్టుని దగ్గర ఉన్న నిన్ను నన్ను విడిపించడానికి ఆయన క్రయము చెల్లించవలసి వచ్చింది. దుష్టునికి దేవునికి మధ్య జరిగిన ఒప్పందం ఇది. ఈ బిడ్డ నా బిడ్డ నాకు కావాలి అంటే ఏం చేయాలా? నిన్ను నువ్వే వాని పాపాన్ని నీ మీద వేసుకో. దేవుడు చెల్లించింది అది. ఇక్కడ పైన ఒక మాట 18 ఏమంటాడు? దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడంట. ఇప్పుడు మనమే అనుకోవాలి, ఒకళ్ళ గురించి మనం అనుకోవటం కాదు. మనము దేవుని మూలముగా ఒకవేళ పుట్టిన వారం అయితే మనం ఏం చేయమంట? పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను ఏం చేసుకుంటాడంట? భద్రం చేసుకుంటూ ఉంటాడంట. ఏం చేస్తాం మనం? ఒకవేళ మనము దేవుని నమ్ముకున్నామని చెప్పి మనం పాపం చేస్తూ పాపంలోనే ఉంటున్నామంటే మనం దేవుల్లో ఇంకా పుట్టలా. నువ్వు పుట్టినావనే భ్రమలో ఉన్నావు. గుర్తుపెట్టుకో, మనం పుట్టలా. దేవుల్లో మనం ఏం చేయాలా? నేను చెప్తున్నానా? ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనక దుష్టుడు కూడా వాడిని ఏం చేయలేడంట? సాతానుకు కూడా భయమానికి ముట్టలేడు. యోగును ముట్టాలంటే ఎవరి దగ్గర పోవాల్సి వచ్చింది? దేవునితో పర్మిషన్ తీసుకోవాల్సి. దేవుడు పర్మిషన్ ఇస్తేనే కానీ ముట్టుకోగలిగినాడు. ఇది అయితే మనమంతా ఎక్కడున్నామంటే ఎక్కడున్నాం? దుష్టుని దగ్గర ఉన్నాం. ఈ దుష్టుని దగ్గర ఉన్న నిన్ను నన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. మానవునిగా వచ్చినాడు. ఆయన ఎక్కడంటే యెషయా 53లో ఉంటుంది. సామెతలు 8వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎట్లున్నాడు అని. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలె ఆయన దగ్గర పెరిగినాడు అని ఉంటుంది. లేత మొక్క ఎట్లుంటుందండి? లేత మొక్క ఎట్లుంటుంది? ఒక చిన్న పసి గుడ్డు పుట్టినప్పుడు ఎట్లుంటాడు?
ముట్టుకుంటే మాసిపోతాడు, కందిపోతాడు. ఇటువంటి స్థితిలో ఉన్న దేవుడు నీ కోసం నా కోసం ఎంత క్రయం చెల్లించినాడు. శిలువ మరణం అంటే మామూలు మరణం కాదు. ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోతామే. ఒక ఎదురు దెబ్బ తగిలితే కాలికి, లేకపోతే ఎవరన్నా చూసుకోకుండా ఒక చిన్నది ఏదైనా పడేస్తే ఆ దెబ్బకు విలవిలలాడి వాని మీద ఏం చేస్తాం మనం? పళ్ళు కొరుకుతాం. కొరవా? కోపం వస్తుందా రాదా? శరీర నైజం. ఇటువంటి దాన్ని మనం సహించలేమే. నీ కొరకు నా కొరకు ఆయన ఎన్ని సహించినాడు. ఇది ఆయన ప్రేమ, ఇది ఆయన త్యాగం. ఇది గుర్తించినాడు పౌలు. నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను. దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో జీవిస్తున్నాడు. ఈ అనుభవంలోనికి వచ్చి నేను ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి. ఆయన ప్రేమను గుర్తెరిగే వారంగా ఉండాలి. ఆయన త్యాగాన్ని గుర్తెరిగే వారంగా ఉండాలి. ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే చూడండి, ఎక్కడి నుంచి చూసినాడు? ఇదే గలతీలో రాసిన పత్రిక 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దుష్ట లోకములో నుంచి విడిపించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దుష్టుని దగ్గర నుంచి నిన్ను నన్ను విడిపించడానికి, ఆయనలో నిన్ను నన్ను ఐక్యపరచుకోవడానికి. నువ్వు నన్ను నీలో ఐక్యపరచుకున్నావయ్యా, ఇందును బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాను. దుష్టుని నుంచి నన్ను విడిపించినావయ్యా, ఇందును బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాను. ఒక్క మాట యథార్థంగా ఆరాధించు. ఆయన ప్రేమ ఎట్లాంటిదంటే చెప్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆయన ప్రేమ తన మహాప్రేమ 2:5. ఏ ప్రేమ అంటే ఆయనది? మహాప్రేమతో నిన్ను ప్రేమించినాడు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. మహాప్రేమ చేత మన అపరాధాల చేత పాపముల చేత చచ్చిన నిన్ను నన్ను మహాప్రేమతోటి బ్రతికించినాడు. అయ్యా, నీ మహాప్రేమ నాకు కనపరిచినావు, అందును బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాను. ఆయన ప్రేమ ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మన ప్రేమ ఎట్లుంటుందంటే అంతలో పుట్టి పెడితే పిండి లేకపోతే డాష్, పెడితే పెండి లేకపోతే డాషే మనది. ఆయన ప్రేమ అట్లాంటి ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. ఎఫెసీ 3:19 అనుకుంటా, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమతో ప్రేమించినాడు నిన్ను. ఆయన ప్రేమ అర్థం కాదు, ఆయన ప్రేమ జ్ఞానానికి మించిందంట. అంటే అపోస్తుడైన పౌలు అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని వారి నిమిత్తం నేను ప్రార్థించుచున్నాను అంటున్నాడు. నశించిపోయే వారి కొరకు, వారి మనోనేత్రం గ్రుడ్డితనంలో ఉన్నది. వారు క్రీస్తు ప్రేమను, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆ ప్రేమ నా జ్ఞానానికి అందదది. ఆయన చూపిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, విడువని ఎడవాయని ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ ప్రేమకు నేను ఏం చెల్లించగలం?
ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమ, ఈ ప్రేమకు మనం ఇచ్చేది ఏంటిది? ఆయనకిచ్చే ఒక్క మాట నైవేద్యం. ఆయన తీసుకునే నైవేద్యం, ఆయన భుజించే నైవేద్యం ఏదైనా ఉన్నది అంటే ఆరాధనే. ఆయనకు కావాల్సిన నైవేద్యం. నా నుంచి కోరేది ఒక్కటే, ఒక్క మాట. ప్రభువా, పాపిని నన్ను రక్షించినావు, దుష్టుని చేతుల నుంచి విడిపించినావు, నీతో నన్ను ఐక్యపరిచినావు, నువ్వు చూపించినావు నీ ప్రేమకు నేను ఏమి చెల్లించగలను? ఒక్క మాటను ఆత్మతో సత్యంతో యథార్థంగా పలికినావంటే ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు. ఈ ప్రేమ కావాలి. యోహాను రాసిన సువార్తలో ఉంటుంది 13లో చూడండి ఒక మాట. ఆయన ప్రేమ టెంపరవరీ ప్రేమ కాదు ఆయనది. ఎంతమా వచనం? ఫస్ట్ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించినాడంట. లోకములో ఉన్నవా తన వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు, అంతం వరకు ప్రేమించినాడు. ఇప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. ఈ ప్రేమకు నువ్వేం చెల్లించగలవు? ప్రేమించి ఆయన మనకేమిచ్చినాడు? ప్రేమించి మనకేమిచ్చినాడు? మాకేం తెలుసు, నువ్వే చెప్పంటారా? యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకమై ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించవతే లోకము తెలిసిన నాకు అనుగ్రహించిన మహిమనిచ్చినాడు. దేవుడు ఏమిచ్చినాడు? ప్రేమించి తన మహిమనిచ్చినాడు. అయ్యా, నీ మహిమను నాకు చూపించమని మోసే అడిగితే నా మహిమను చూసి నువ్వేం కాలేవు, బ్రతకు, చనిపోతావు అని చెప్పినాడు. నువ్వు నన్ను చూడాలంటే ఒక బండ సందులో నుంచి చూడగలుగుతావు, కానీ ముఖాముఖిగా నన్ను చూచే భాగ్యం నీకు కలగదు. ఆయన మహిమనిచ్చినాడు, అక్కడ ఆ మహిమను విడిచిపెట్టినాడు. ఆ మహిమను నీకు నాకు ఇచ్చినాడు. ఆ మహిమను, ఆ స్వరూపంను కోల్పోయినాడు సిలువలో. ఆ మహిమను నీకు నాకు ధరింపజేసినాడు. అందుకు ఆయనను మనం ఆరాధించేవారముగా ఉండాలి. ప్రకటన 1:6లో ఈ మాట చూసుకొని మనం వెళ్దాం ఆరాధనలోని. ఒక్క నిమిషం అమ్మా. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. చాలమ్మా. మనలను ప్రేమించుచు అంటే, ప్రేమించుచు అంటే కంటిన్యూ. మహాప్రేమ చూసినాము, జ్ఞానమునకు మించిన ప్రేమ చూసినాము, శాశ్వత ప్రేమ చూసినాము, అంతము వరకు ప్రేమించిన ప్రేమ చూసినాము. ఈ ప్రేమ వీటికి కంటిన్యూ ప్రేమించుచు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ లోకం విడిచినాక ఆ పరలోక రాజ్యంలో కూడా నిన్ను ఏం చేస్తూ ఉంటాడు? ప్రేమిస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప ప్రేమ చూపించిన దేవునికి నేను ఏం చెల్లించగలం? ఏమన్నా చెల్లించగలమా? ఒక్క మాటతో కనీసం ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం. ఏంటిది అది అంటే, ప్రభువా, పాపిని నన్ను ప్రేమించినావు అని ఒక్క మాట పలికితే చాలు. ఈ మాట ఎట్లా పలకాలా? ఈ మాట ఎట్లా పలకాలా? ఆత్మతో సత్యముతో. ఈ మాట ఎప్పుడు విన్నావు? ఈ మాట ఎప్పుడు విన్నావు? ఈ మాట ఎప్పుడు విన్నావు?
ఈ మాట ఎప్పుడు విన్నావు, ఎప్పుడు చదివినావు? ఈరోజు క్యాలెండర్ వాక్యం ఏందో చదువు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఉన్నది. అంటే మనం ఆదివారం డైలీ పోర్షన్ ఉండదు, మందిరం అయిపోయినాక ఇచ్చేస్తామా? దేవుని ప్రేమించటం అంటే ఏంది? వాక్యాన్ని ప్రేమించటమే. ఈరోజు క్యాలెండర్ వాక్యం యోహాను సువార్త 4:24. ఏడుంది మనలో దేవుని ప్రేమ? అంటే ఏదో ఇదని కాదు, కొంతమంది తర్వాత చదువుతారు, కొంతమంది ఉదయకాలమే మన దినపాఠం అయిపోయినాక ప్రార్థన చేసుకున్నాక, లేకపోతే కొందరికి అలవాటు ఉంటుంది, లేచిన ఏమట్లే ఒక మాట ప్రార్థన చేసుకుని క్యాలెండర్ కాడికి పోతారు. చూస్తే దేవుడు ఏదో మాట్లాడతాడు అనుకుంటారు. ఇట్లా మంచిది చదవండి. కొందరి దాంట్లో చూస్తా ఈ నెల ఉంటే పోయిన నెలనే కనబడుతూ ఉంటాయి. ఇది ఏ నెల? ఫిబ్రవరి నెల కదా. అంటే జనవరి ఫిబ్రవరి ఒక దాంట్లోనే ఉంటుంది. మార్చి వచ్చినా కానీ ఏం కనబడతాయి? జనవరి ఫిబ్రవరి కనబడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏం లేదు, దాన్ని క్యాలెండర్ అయితే కొంటాం. ఒకవేళ నువ్వు కొననట్టయితే క్యాలెండర్ తీసుకోకు. ఏది చదవనట్టయితే కొనకు, వద్దు, వృధా. ఎందుకు? గోడకు తలిగేస్తే గోడ చదువుతుందా? ఎప్పుడు చూస్తాము? ఒక పెళ్ళి డేటో ఓ పుట్టిన తారీఖు కావాలనుకుంటే అప్పుడు పోయి క్యాలెండర్ ఎందుకు వాడతాం కదా. లేకపోతే క్యాలెండర్ మీద రాసుకుంటారు, గ్యాస్ ఈరోజు తలిగిచ్చినాను, సామాను ఈరోజు కొనుక్కొచ్చినాను. రాసుకుంటారా? రాసుకోరాక చెప్పరేందక్క? దానికి కాదు, అది ఉంది. ఇక్కడ వాక్యం ఉంటుంది. వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి మన మధ్య నివసించుతుంది. నివసించే వాక్యాన్ని నువ్వు గోడ మీద బొందబెడితే ఎట్లా? సరే, ఒక్క మారు ఇది చదువుకుందాం. గలతీ చదివేవారు చదవలేని వారు కూడా కలిసి చెప్పండి. ఒక్క మాట నేను చెప్తా, చెప్పండి. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నన్ను ప్రేమించి ఏం చేసినాడో మనం చెప్పుకున్నాం. ఆ మాటలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించాం.